కొన్ని క్వశ్చన్లు అడుగుతా. అది దానికి ఎస్ అని ఆన్సర్ అనుకో తమ్ ఇలా చేతులు పైకెత్తి చూడండి. నో అని ఆన్సర్ అనుకో తమ్స్ చేతులు కిందకి పెట్టండి. నో అని చెప్పండి. ఎస్ అయితే ఎస్, నో అంటే నో. ఓకే. స్కూల్ కి టైం కి రావాలి. స్కూల్ కి ఏడుస్తా నోట్లో ఏళ్ళు పెట్టుకొని రావాలి. రాగానే చెప్పులు ఆర్డర్ లో విప్పాలి. రాగానే టీచర్ ని ఫ్రెండ్స్ ని విష్ చేయాలి. బ్యాగ్ ని కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకోవాలి. షో యువర్ ఫింగర్స్. అసెంబ్లీలో సాంగ్స్ వినకుండా మాట్లాడుతూ ఉండాలి. పాకెట్ లో హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకోవాలి. అసెంబ్లీలో లైన్ లో నిలబడాలి. బయటకు వచ్చేటప్పుడు క్లాస్ లోకి వెళ్ళేటప్పుడు లైన్ లో అంటే క్యూ లో వెళ్ళాలి. ఎస్ అన్నప్పుడు టమ్స్ పైకి చూపించాలి. టీచర్ చెప్పిన ప్లేస్ లో కూర్చోవాలి. టీచర్ లెసన్ చెప్పేటప్పుడు మాట్లాడాలి. టీచర్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు పెద్ద పెద్దగా అరవాలి. నో, పెద్దగా అరవకూడదు. ఆన్సర్ తెలిస్తే చేయి పైకెత్తి చూపించాలి. ఎవరైనా ఇద్దరు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు పెద్ద పెద్దగా అరిచి వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. మరీ అవసరంగా మాట్లాడాలంటే లైక్ రెస్ట్ రూమ్ విజిట్ చేయాలన్నా అట్లాంటి పనులు ఏమన్నా అర్జెంట్ గా కావాలంటే ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ అని అడగాలి. టాయ్స్ అందరూ కలిసి ఆడుకోవాలి. ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయాలి. కావ్యమ్మా, ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయాలి. వాటర్ బాటిల్స్, బుక్స్ ఎట్సెట్రా తీసుకునేటప్పుడు అందరూ ఒకేసారి వెళ్ళాలి. అందరూ ఒకేసారి గుంపులుగా వెళ్ళి దాని మీద పడాలా? ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. ఎవరైనా పడిపోతే నవ్వాలి. పడిపోతే వాళ్ళని లేపి వాళ్ళని కంఫర్ట్ చేయాలి. టీచర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. చాణిక్య, ఐఎమ్ టాకింగ్ హియర్. టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అమ్మ చేత 10 సార్లు చెప్పించుకోవాలి. అర్జు, ఇంట్లో అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మకి నాన్నకి నిద్ర లేవగానే హగ్ ఇచ్చి స్మైల్ తోటి విష్ చేయాలి. బుక్స్ అన్ని చింపేయాలి. హోంవర్క్ చేయకూడదు. హోంవర్క్ చేయకూడదా? చేయాలా? చేయాలి. హోంవర్క్ చేయకూడదా? ఏం నేర్చుకోవా? నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళవా? అవును, నీ పనులు నువ్వే చేసుకోవాలి. అన్నం మీ అంతటి మీరే సెల్ఫ్ ఫీడింగ్ ఉండాలి. మీరే తినాలి. అమ్మని, టీచర్ని, దీదీని అన్నం పెట్టు అని రిక్వెస్ట్ చేయాలి. అన్నం తినేటప్పుడు మొత్తం కింద పారిపోయాలి. కింద పడకుండా నాప్కిన్ వేసుకొని తినాలి. అన్నం తినేటప్పుడు మాట్లాడాలి. పక్క వాళ్ళ లాక్కొని తినేసేయాలి. తిన్న తర్వాత నాప్కిన్ లో పడిన వేస్ట్ మెటీరియల్ డస్ట్బిన్ లో షేక్ చేయాలి. ఎందుకు డస్ట్బిన్ లో కాకుండా క్లాస్ లో వేస్తారా డస్ట్? అయితే అది కిందకి పెట్టాలి. ఫ్రూట్ బ్రేక్ లో ఇడ్లీ, ఉప్మా, పూరి, చపాతీ, పులియోగరి తెచ్చుకోవాలి. ఫ్రూట్ బ్రేక్ లో ఓన్లీ సీజనల్ ఫ్రూట్సే తినాలి. మీ థింగ్స్ ఉంటాయి, బుక్స్, బాటిల్స్, నాప్కిన్, ఫ్రూట్ బాక్స్, లంచ్ బాక్స్ అన్ని మీరే ప్యాక్ చేసుకోవాలి. మీ థింగ్స్ ఉంటాయి కదా, బాక్స్, బాటిల్ అన్ని ఇంటి దగ్గర అమ్మని ప్యాక్ చేయమని అడగాలి. స్కూల్లో టీచర్ని కానీ దీదీని కానీ ప్యాక్ చేయమని అడగాలి.